హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి నవల ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈ రోజు తులసి నవల ధారావాహిక 3వ భాగం వినిపించబోతున్నాను. మరి కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ నవల మీద మీ అభిప్రాయాలు, అంటే ప్రజెంటేషన్ ఎలా ఉంది, ఇంకెలా ఉంటే బాగుంటుంది, మీకు ఎలా నచ్చుతుంది, అలాగే మీరు ఎటువంటి నవలలు వినాలనుకుంటున్నారు, ఎవరి నవలలు వినాలనుకుంటున్నారు అన్నది గనక కమెంట్స్తో తెలియజేస్తే ఆ నవలలు మనకి లభ్యమైతే గనక తప్పకుండా మీకు చదివి వినిపిస్తాను. మరి ఇప్పుడు మాత్రం ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల తులసి ధారావాహిక 3వ భాగంలోకి వెళ్ళిపోదాం. పదండి. అతిథి గృహంలో ఒక అమ్మాయి కూర్చుని ఉంది. సిద్ధేశ్వరి ఆలయం భక్తులతో కళకళలాడుతుంది. సదానంద చక్రవర్తి హడావిడిగా తిరుగుతున్నాడు. ఒకరి తర్వాత ఒకరు లోపలికి వెళుతున్నారు. ఆమె వంతు వచ్చింది. చక్రవర్తి దగ్గరకు రాగానే లేచి నిలబడింది. చక్రవర్తి ఆమె వైపు సాలోచనగా చూశాడు. ఆ అమ్మాయికి 22 నిండుతున్నాయి. గుండ్రటి మొహం, నిండైన కళ్ళు, కొద్దిగా పొడవు, గడ్డం మీద చిన్న నొక్కు. ఆమెకి చక్రవర్తి చూపు ఎందుకో నచ్చలేదు. దాన్ని పట్టించుకోకుండా లోపలికి నడిచింది. పొడవైన వరండాలో ఇద్దరూ నడుస్తుంటే ఆమె తల తిప్పి పక్కకి చూసింది. చిన్న పిట్టగోడ కవతల భక్తులు తిరుగుతున్నారు. ఆమె చూస్తుంది అది కాదు, ఆ గ్రౌండ్ అవతల ఉన్న పాకకి తాటాకుల మధ్య నుంచి అస్పష్టంగా కనబడుతున్న ఎయిర్ కండిషనర్ని. చాలా జాగ్రత్తగా గమనిస్తే గానీ కనిపించదది. ఆమెకెందుకో వెన్నులో చలి మొదలై ఒళ్లంతా పాకింది. ఆ క్షణం అక్కడి నుంచి పారిపోవాలన్న భావన తన ఫీలింగ్స్ తనలోనే అణుచుకుని ముందుకు సాగింది. ఇద్దరూ చిన్న రూంలోకి ప్రవేశించారు. అక్కడో బల్ల మీద పుస్తకం ఉన్నాయి. ఆ గదిలో సన్నటి చల్లటి గాలి ఎక్కడి నుంచో వీస్తుంది. ఆ పుస్తకంలో సంతకం పెట్టండి అన్నాడు. ఆమె వంగి పుస్తకం తెరిచింది. అవసరమైన దానికన్నా చాలా దగ్గరగా అతడు నిలబడి ఉండడాన్ని ఆమె పట్టించుకోకుండా పెన్ తీసుకుంది. పేరు, అడ్రస్ వ్రాసి ప్రక్కనున్న ఇంకో కాలం వైపు చూసింది. అందులో అంకెలేసి ఉన్నాయి, పైవాళ్లవి. ఆమె అనుమానం అర్థం చేసుకున్నట్టు చక్రవర్తి అన్నాడు, చాలా పెద్ద ఎత్తులో ఇక్కడ సంతర్పణలు జరుగుతాయి. వాటికి భక్తుల విరాళాలే ఆధారం. ఆమె మిగతా వాళ్ళు ఎంతెంత వేశారో చూసింది. 5,000, 6,000 అలా ఉన్నాయి. ఒక స్థాయికి తగ్గిన విజిటర్స్కి అసలు అక్కడ ప్రవేశం ఉండదని ఆమె గ్రహించింది. తనకి ముందుగా తెలీదు ఇంత డబ్బు తీసుకురావాలని. చాలా ఇండైరెక్ట్గా చెబుతున్నారు. తన ప్రశ్నకి సమాధానం కావాలంటే ఎంత ఇవ్వాలో. ఆమె పెన్తో తన పేరు ఎదురుగా 216 అన్న అంకె వేసింది. వేస్తూ వేస్తూ ఓరగా చక్రవర్తి మొహంలోకి చూసింది. అతడి అరచెయ్యి బిగుసుకుని క్షణంలో మామూలైపోయింది. రండి అన్నాడు మామూలుగా. దేవి ప్రసాదం తీసుకుని వెళుతురుగాని. ఆమె నడక సాగిస్తూ, నేను ప్రశ్నకి జవాబు తెలుసుకోవడానికి వచ్చాను అంది. దేవి ఈరోజు పూర్తి ధ్యానముద్రలో ఉన్నారు. బహుశా జవాబు ఇవ్వరు, దూరం నుంచి వెళ్ళిపోదురు గాని అన్నాడు. ఆమెకు అర్థమైంది ఇప్పుడు. తను పూర్తిగా విరాళం ఇస్తే గాని తన ప్రశ్నకి సమాధానం దొరకదు. చాలా ఇండైరెక్ట్గా ఈ విషయం తనకు తెలియపరచబడుతుంది. ఆమె క్షణం ఆలోచించి, భక్తుల కోసం ఇంత చేస్తున్న ఈ సంస్థకి ఉడతా భక్తిగా నేను కానుక సమర్పించుకుందాం అనుకుంటున్నాను అని వేలికి ఉన్న వజ్రపు టుంగరం హుండీలో వేయడానికి వంగింది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే తనని తలవాచేటట్టు చివాట్లు పెడుతుందని, 2 రోజుల్లో ఫారిన్ నుంచి తన తండ్రి ఫోన్లో తనని మందలించబోతున్నాడని ఆమెకు తెలుసు. అయినా తన ప్రశ్నకు ఆమె సమాధానం తెలుసుకోవాలని దృఢ నిశ్చయంతో ఉంది. అందుకే 2,000 చేసే ఉంగరాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధపడింది. ఆమె హుండీలో ఉంగరాన్ని వేసి లేస్తుంటే చెవి దగ్గర అతడి స్వరం అతి నెమ్మదిగా వినిపించింది. చాలా తెలివైనవారు మీరు అని. ఆమె దాన్ని పట్టించుకోలేదు, ముందుకు నడిచింది. ఇద్దరూ పొడవైన వరండాలో నడుస్తుంటే, మనసు నిర్మలంగా ఉంచుకోండి, దేవిని నమ్మండి, నిండు మనసుతో దేవిని స్తుతించండి, మీ ప్రశ్న కాగితం మీద వ్రాసుకోండి. తన కరుణా కటాక్ష వీక్షణాలతో దేవి మీ ప్రశ్నని చూడకుండానే జవాబు చెబుతుంది. మీ కోర్కెలు నెరవేరతాయి, కష్టం తొలగిపోతుంది. మీరు చెయ్యవలసిందల్లా మీ ప్రశ్న వ్రాయడమే అని చక్రవర్తి ఆగి, వెళ్ళండి అని చూపించాడు. ఒక తలుపు దగ్గరకు వేసి ఉంది. ఆ క్షణం అట్నుంచి అటే వెనక్కి తిరిగి వెళ్ళిపో అని ఆమె 6th సెన్స్ చెబుతుంది. మనసేదో కీడు శంకిస్తుంది. తలుపు తెరుస్తూ ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. అతడు అలాగే నిశ్చలంగా చూపు తిప్పకుండా చూస్తున్నాడు.
ఆమె చప్పున తలుపు తోసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెనక తలుపు నెమ్మదిగా మూసుకుంది. లోపల విశాలమైన గది మసక చీకటిగా ఉంది. ఒక మూల నిలువెత్తు విగ్రహం ముందు దీపం మినుకు మినుకుమని వెలుగుతుంది. ఆమె దృష్టి గది మధ్యలో ఉన్న పొడవాటి టేబుల్ మీద పడింది. రా తల్లి, ఆగిపోయావే? ఆమె ఉలిక్కిపడి చూసింది. బల్లకు ఒక మూల వృద్ధురాలు కూర్చుని ఉంది, సిద్ధేశ్వరీదేవి. ఆమె కళ్ళు మసక చీకటికి అలవాటు పడ్డాయి. ప్రతి వస్తువు స్పష్టంగా చూడగలుగుతుంది. సిద్ధేశ్వరీదేవి ఆ కుర్చీలో సామ్రాజ్యాన్ని జయించిన రాణిలా కూర్చుని ఉంది. రా తల్లి, దేవిని నీ సంశయం అడిగి తెలుసుకో. ఆమె ముందుకు నడిచి బల్ల ఇంకో చివర కూర్చున్నది. కొన్ని లక్షల మంది సైనికులు చనిపోయిన తర్వాత సంధి ప్రాతిపదికల చర్చల కోసం కూర్చున్న రాజుల్లా ఉన్నారు ఇద్దరు. నిశ్శబ్దం రాజ్యమేలుతుంది ఇద్దరి మధ్య. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మనసు సంకేతాలు పంపుతుంది. సిద్ధేశ్వరి ఆమె వైపు దయగా చూస్తుంది. దూరంగా దేవి విగ్రహం నిశ్చలంగా ఉంది. ముందు దీపం ఆరి వెలుగుతుంది. ఆమె ముందుకు వంగింది. బల్ల మీద కాగితం, కలం ఉన్నాయి. వద్దు వద్దు అంటుంది మనసు. చాలా పటిష్టమైన గుంపు ఇది. 20 ఏళ్ల అమ్మాయి ఒంటరిగా దీన్ని ఎదుర్కోలేవు. వెళ్ళిపో, వెళ్ళిపో అని హెచ్చరిస్తుంది. ఆ అమ్మాయి చేతిలోని కాగితాన్ని తీసుకుంది. తెల్లటి కాగితం. సిద్ధేశ్వరీదేవి ఆమె వైపై నిశ్చలంగా చూస్తుంది. తన మనసు మీద ఏ విధమైన హిప్నాటిక్ ప్రభావం ఉండకుండా ఉండడానికి, మనసుని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తను ప్రశ్నను టెలిపతి, క్లెయిర్వాయన్స్ ద్వారా అవతలి వాళ్ళు తెలుసుకోకుండా ఉండడానికి 1, 2, 3 అంకెలు లెక్క పెడుతుంది. ఆమె కలం చేతిలోకి తీసుకోబోయి ఆగింది. ఆ కలంలో ఏదైనా ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఉందేమో, తను వ్రాసిన ప్రశ్నని అది ఎక్కడన్నా రీప్రింట్ చేస్తుందేమో. ఆమె పైకప్పు కేసి చుట్టూ గోడలకేసి చూసింది. ఎక్కడన్నా అద్దాలు కానీ రిఫ్లెక్టర్స్ కానీ ఉన్నాయేమోనని. సిద్ధేశ్వరి ఆమె వైపు చూస్తుంది. నేను ఏ ప్రశ్ననైనా వ్రాయవచ్చునా? నిస్సందేహంగా, నిర్భయంగా వ్రాయవచ్చు తల్లి. దేవి జవాబు చెప్పడమే కాకుండా పరిష్కారం కూడా చూపిస్తుంది. పై ప్రశ్న అడుగుతూ చేతిలోని కాగితాన్ని కిందికి జార్చింది. మోకాళ్ల మీద పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్లోంచి తన పెన్ను, నోట్బుక్లోంచి చప్పుడవకుండా చింపిన కాగితము బల్ల మీద అదే స్థానంలో పెట్టింది. ఇదంతా క్షణంలో రెండో కంటికి తెలియకుండానే జరిగిపోయింది. వ్రాయి తల్లి. తన కలాన్ని చేతిలోకి తీసుకుని ఆమె ముందుకు వంగింది. మనసు ఆఖరి సంకేతాన్ని పంపుతుంది. వద్దు వద్దు, ఆ ప్రశ్న వ్రాయకు, ప్రమాదం, ఆమె ప్రశ్న వ్రాయడం పూర్తి చేసింది. గుండ్రటి అక్షరాల్లో తెల్లటి కాగితం మీద చిన్న ప్రశ్న. ఈ ప్రశ్నలకి దేవి సమాధానం చెప్పడం ఇదంతా బోగస్ అనుకుంటున్నాను. నా అభిప్రాయం నిజమేనా? ఆమె కాగితం మడత పెట్టింది. దాన్ని మరో 4 మడతలు వేసింది. దేవి విగ్రహం దగ్గరికి వెళ్ళి నిలబడమ్మా. సిద్ధేశ్వరి కంఠంలో ఏ మార్పు లేదు. ఆమె గదిలో ఒక మూల ఉన్న విగ్రహం దగ్గరకు వెళ్ళింది. విగ్రహం ముందు చిన్న దీపం వెలుగుతుంది. నీ ప్రశ్నను దేవి వెలుగుకు అర్పణం చెయ్యి తల్లి. ఆ అమ్మాయి కాగితాన్ని ఒక చివర అంటించింది. నెమ్మదిగా మంట కాగితాన్ని దగ్ధం చేసింది. ఆ వెలుగులో తల తిప్పి సిద్ధేశ్వరి వైపు ఓరగా చూసి ఉలిక్కిపడింది. మంట వెలుగులో సిద్ధేశ్వరి మొహం ఎర్రగా ప్రతిబింబిస్తుంది. జారిపోయిన చర్మం వెనుక బిగించిన పళ్ళ ఆవేశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. తన మనసులో భావం, తన ప్రశ్న ఆమెకు ఎలా చేరింది ఇంత తొందరగా? మానవాతీత శక్తులు ఉన్నాయా? ఆమె ఒళ్ళు జలధరించింది. ఒక చెమట చుక్క పాపిటి మీద నుంచి నుదుటి మీదకు జారింది. కంపిస్తున్న కాళ్లతో తలుపు వైపు వెళ్ళబోయింది. అటు కాదమ్మా. నాగస్వరం విన్నదానిలా ఆమె చప్పున ఆగిపోయింది. డోరు హ్యాండిల్ మీద నుంచి ఆమె చెయ్యి క్రిందికి వాలిపోయింది. నీ ప్రశ్నకి కాళికాదేవి స్వయంగా సమాధానం చెబుతుందట. అటు వెళ్ళు. ఆ అమ్మాయి తల తిప్పి చూసింది. ఎడమవైపు ఇంకో దారి, చిన్న తలుపు. వెళ్ళు తల్లి. ఈసారి సిద్ధేశ్వరి కంఠం, మొహము మామూలుగా ఉన్నాయి. ఆమె ఇక తప్పనిసరి అయినట్టు అటు నడిచింది.
ఎడమవైపు తలుపు తీసుకుని లోపలికి ప్రవేశించింది. ఆమె వెనుక తలుపు దానంతట అదే మూసుకుపోవడం, లాక్ పడడం ఆమె గమనించలేదు. చిన్న చప్పుడుకు అటు చూసింది. ఆ మసక చీకట్లో బల్ల మీద ఉన్న పుర్రెను చూసి ఆమె కెవ్వున అరవబోయింది. నోట మాట రాలేదు. భయం కన్నా విస్మయం ఎక్కువైతే ఆ స్థితి మనిషిని కట్రాట చేస్తుంది. ఆమె నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని నిశ్చేష్టురాలై శిలలా ఆగిపోయింది. పుర్రె దానంతట అదే 4 అంగుళాలు గాలిలోకి లేచింది. ప్రతిధ్వనిస్తున్న స్వరంతో, బొంగురు గొంతుతో ఆ పుర్రె అన్నది, పైశాచిక గణాల ప్రతినిధి శివుడి ఆజ్ఞ. దేవి ఉపాసకురాల్ని అనుమానిస్తున్నావా మూర్ఖురాలా? ఒక్కసారి గాలిలోకి లేచిన పుర్రె వికృత స్వరంతో అలా మాట్లాడేసరికి 20 ఏళ్ల అమ్మాయి బెదిరిపోయింది. హిస్టీరిక్గా మారి కెవ్వున అరవసాగింది. ఆ అరుపులు బయటకు వినిపించడం లేదు. ఎందుకలా అరుస్తావు అని పుర్రె అడిగింది. భయంతో ఆమె చప్పున అరవడం మానేసింది. ఉన్నట్టుండి ఆ గదిలో నెలకొన్న నిశ్శబ్దం కూడా భయంకరంగా ఉంది. ఆమెకు కొద్దిగా ధైర్యం వచ్చింది. స్వతహాగా ధైర్యవంతురాలు. ఒక్కసారిగా గదిలో ఉన్న చీకటి, గాలిలోకి లేచిన పుర్రె ఆమెను భయపెట్టాయి. అంతే. ఆమెకి కొంచెం ధైర్యం చేకూరగానే అడుగు ముందుకు వేసింది. పుర్రె కళ్ళ స్థానంలో ఉన్న 2 కన్నాలు ఆమెనే తీక్షణంగా చూస్తున్నట్టున్నాయి. ఆమె ఒకటి గమనించింది. మాటలు పుర్రెలో నుంచి వస్తున్నాయి. అందులో సందేహం లేదు. అయినా అనుమానం తీరక చుట్టూ చూసింది. గది మామూలుగానే ఉంది. ఎక్కడా మైకులు లేవు. టేబుల్ మీద నుంచి పుర్రెకు ఏమైనా కనెక్షన్ ఉందేమో అని ఆమెకు అనుమానం వచ్చింది. ఇంకో 2 అడుగులు వేసింది. ఆమె బల్ల దగ్గరకు వెళ్ళింది. బల్ల మీద పుర్రె నిశ్చలంగా ఉంది. ఆమె చెయ్యి చాచి పుర్రెని చేతుల్లోకి తీసుకోబోయి ఒక్క క్షణం ఆలోచించింది. ఏమాత్రం కరెంటు కనెక్షన్ ఉన్నా తన మరణం ఖాయం. ఒకవేళ అలాంటి కనెక్షన్ ఉంటే పుర్రె గాలిలోకి ఎలా లేచింది? మసక చీకట్లో వైర్లు తనకి కనబడలేదా? లేకపోతే సన్నటి వైర్లా అవి? వైర్లు ఉన్నాయో లేవో తీసి చూస్తే తెలిసిపోతుంది కదా. ఆమె తటపటాయిస్తూ పుర్రె మీద చెయ్యి వేసింది. షాక్ కొట్టలేదు. మామూలుగానే ఉంది. ఆమె 4 వేళ్లతోనూ దాని పైభాగాన పట్టుకుని పైకి ఎత్తింది. చాలా తేలిగ్గా మామూలు పుర్రెలాగానే చేతిలోకొచ్చిందది. పుర్రెకి టేబుల్కి కనెక్షన్ చేస్తూ వైర్లు లేవు. అసలేమీ కనెక్షన్ లేదు. ఆమెకిది విస్మయం కలిగించింది. తన అంచనాలన్నీ తారుమారు కావడం నిరాశ కలిగించింది. అప్పుడొచ్చింది ఆమెకు అనుమానం. మానవాతీత శక్తులు ఉన్నాయా అని. ఆ భావంతో పాటు వచ్చిన భయాన్ని నొక్కిపట్టి చేతిలోని పుర్రెకేసి పరీక్షగా చూసింది. చాలా పురాతనమైనది. నుదురు పక్క నుంచి దవడ భాగం పక్కగా పగులు చూసింది. చేతిలో తేలిగ్గా తిరుగుతుంది అటు ఇటు. దానిలో ఏ రహస్యమూ లేదని ఆమె పూర్తిగా నిశ్చయించుకుని తిరిగి టేబుల్ మీద పెట్టబోతుంటే అప్పుడు వినిపించింది చిన్న నవ్వు. పుర్రెలో నుంచి సన్నగా, చాలా సన్నగా. గొంతులో నుంచి రాబోయిన కేకని అతి కష్టం మీద ఆపుకుంది. కానీ ఒళ్ళంతా చిగురుటాకులా వణికిపోసాగింది. ఒక్కసారిగా పుర్రె చేతుల్లో నుంచి నేల మీద పడి శబ్దం చేసింది. నవ్వు పుర్రెలో నుంచే, నిశ్చయంగా పుర్రెలోంచే వచ్చింది. ఆమె స్థాణువై కళ్ళు పెద్దవి చేసి అలాగే దానికేసి చూడసాగింది. అల తర్వాత అల వచ్చినట్టు మాటలు ఆ పుర్రెలో నుంచి తరంగాలై ఆ గదిలో వినిపించినాయి. మానవులకు అతీతమైన శక్తి ఒకటుందని నమ్ము. దాన్ని ప్రచారం చెయ్యి. నేనే దెయ్యాన్ని, సకల చరాచర సృష్టి స్థితి లయకారుణ్ణి నేనే. ధ్వని ప్రతిధ్వని మిశ్రమాలతో, బొంగురు గొంతుతో ఆ మాటలు ఎంత ధైర్యవంతులైన వారినైనా దిగజార్చేటట్టు ఉన్నాయి. కళ్ళ ముందు పుర్రె వికృతంగా ఉంది. ఆమెకు ఏడుపొచ్చింది. ఆమె వయసెంతని? 20 ఇంకా నిండలేదు. అసలు అంత దూరం ధైర్యంగా వచ్చిందంటేనే గొప్ప. ఆమె చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. గదిలో వాతావరణం కొద్దిగా చల్లబడడం ఆమె గమనించలేదు.
నెమ్మదిగా స్పృహ తప్పింది. రండి అన్న మాటలతో ఆమె కళ్ళు విప్పింది. కళ్ళు విప్పుతూనే చుట్టూరా ఆశ్చర్యంగా చూసింది. వరుసగా కుర్చీలు వేసి ఉన్నాయి. సిద్ధేశ్వరి దేవిని తమ ప్రశ్నలు అడగడానికి కూర్చున్న అతిథులు ఆ కుర్చీలలో కూర్చుని ఉన్నారు. ఆమె ముందు కూర్చున్నవారు లోపలి నుంచి వస్తున్నారు. వాళ్ల మొహాల్లో దేవి పట్ల గౌరవం, తమ ప్రశ్నకి సమాధానం తెలుసుకున్న ఆనందం ఉన్నాయి. వెనక్కి తిరిగి తిరిగి నమస్కారాలు చేసుకుంటూ వెళుతున్నారు. మీ వంతు వచ్చింది, రండి. ఆమె తలెత్తి అతడి వైపు చూసింది. ఎదురుగా చక్రవర్తి నిలబడి ఉన్నాడు. అతడే, తనను లోపలకు తీసుకువెళ్ళినవాడే. ఆమెకంతా అయోమయంగా ఉంది. తను మళ్ళీ ఇక్కడికెలా వచ్చింది? లోపలికి వెళ్ళడం, పుర్రె మాట్లాడడం అంతా భ్రమ. ఆమె వాచి చూసుకుంది. 8:20. అంటే తను వచ్చి అరగంట పైగా గడిచిపోయిందన్నమాట. కుర్చీ వెనక్కి వాలి నిద్రపోయిందా తను? నిద్రలో కలగన్నదా? సిద్ధేశ్వరీదేవి మీకోసం ఎదురు చూస్తున్నారు. అతిథికి మధ్య ఎక్కువ వ్యవధి ఉండడం ఆమె ఇష్టపడదు అంటున్నాడు చక్రవర్తి. అదే గొంతు, అదే ఆకారం. ఎలా? తను కలలో ఇదే ఆకారాన్ని చూసింది. తనకి ఏమైనా మానవాతీత స్మృతులు అలవడుతున్నాయా? క్లెయిర్వాయన్స్. తన ఎదురుగా చక్రవర్తి అసహనంగా కదలడం ఆమె గమనించి ఊహల్లో నుంచి బయటకొచ్చింది. చుట్టూ ఉన్నవాళ్లు తమనే చూస్తుండడం గమనించి సిగ్గుపడి చప్పున అతన్ని అనుసరించింది. అదే వరండా, అదే మసక చీకటి. ఇద్దరూ ముందు గదిలోకి ప్రవేశించారు. అక్కడో రిజిస్టర్ తను కలలో చూసిన లాంటిదే ఉంది. మీరు మీ పేరు వ్రాయండి. ఆమె చేతిలోకి పెన్ తీసుకుంటూ తలెత్తి, కొంచెం మంచినీళ్లు దొరుకుతాయా ప్లీజ్ అన్నది. అతను కదల్లేదు. క్షణం ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆమె వెన్ను నుంచి సన్నగా చలి పాకింది. వద్దు అనబోయింది. 1 నిమిషం తెచ్చిస్తాను అని అతడు బయటకు వెళ్ళాడు. ఆమె చప్పున రిజిస్టర్ చూసింది. అతిథుల పేర్లు, వచ్చిన టైం, ఇచ్చిన కానుకలు అన్నీ వ్రాసి ఉన్నాయి. ఆమె తొందరగా పేర్లు చూడసాగింది. ఆమెకు టెన్షన్ ఎక్కువైంది. తను స్వయంగా పెన్తో తన పేరు వ్రాసింది. 216 అని కూడా వ్రాసింది. ఈరోజే ఏమైందా పేరు? ఆమె నుదుటి మీద చెమట పడుతుంది. చెయ్యి వణుకుతుంది. ఒకవైపు చక్రవర్తి వచ్చేస్తాడేమోనని భయం. ఆమె గబగబాల పేజీలు వెనక్కి తిప్పింది. అంతకు ముందు రోజు, దాని క్రితం రోజు వరుసగా వ్రాసి ఉన్న పేర్లు, ఇచ్చిన విరాళాలు. తన పేరు లేదు. అంతలో తలుపు దగ్గర చప్పుడయింది. చక్రవర్తి గ్లాస్తో వస్తున్నాడు. ఆమె పెన్ తీసుకుని పేరు వ్రాసింది. టైం వేస్తూ ఉంటే, ఎన్నో పుణ్యకార్యాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి, అందుకని భక్తులు విరాళాలు వేస్తారు. వెనుక నుంచి చక్రవర్తి కంఠం మందంగా వినిపించింది. ఆమె వెనుతిరగకుండానే తన పేరుకెదురుగా 216 అని వేసింది. వేస్తూ ఓరగా అతడి మొహంలో కలిగే మార్పుల కోసం చూసింది. చాలా చిత్రంగా అతడి మొహంలో ఏ మార్పు లేదు. రండి, దేవి ప్రసాదం తీసుకుందరుగాని అన్నాడు. ఆమె నిటారుగా నిలబడి, నేను దేవిని ప్రశ్న అడుగుదామని వచ్చాను అన్నది. ఇంకొంచెం విరాళం ఇవ్వవలసి ఉంటుంది. దేవి సమయం చాలా విలువైంది అన్నాడతను. అప్పుడొచ్చింది ఆమెకు జ్ఞాపకం. తను హుండీలో వేసిన ఉంగరం సంగతి చక్రవర్తి గమనిస్తున్నాడన్న విషయం కూడా పట్టించుకోకుండా చప్పున ఎడమచెయ్యి ఎత్తు చూసుకుంది. అరచేతి పైన 4వ వేలికి బిగుతుగా తళతళ మెరుస్తుంది. తండ్రి తనకి 4 ఏళ్ల క్రితం బహుమతిగా ఇచ్చిన వజ్రపు ఉంగరం. ఇదంతా జరిగింది, నిజంగా జరిగింది, మీరు నమ్మాలి అంది తులసి. ఆమె కంఠంలో వాళ్ళని నమ్మించాలన్న ప్రయత్నం తాలూకా అలసట బాగా కనిపిస్తుంది. రిలాక్స్ అవ్వు, తొందరపడకు అన్నాడు పండిత్. ఆమె తల అడ్డంగా విదిలిస్తూ దాదాపు ఏడుపు కంఠంతో, మీరంతా నన్నెందుకు నమ్మరు అని అడిగింది. సైన్స్ నమ్మదు కాబట్టి అన్నాడు జయదేవ్ కుర్చీలో వెనక్కి వాలి. తనకెదురుగా ఉన్న ఇద్దరు 2 వేరువేరు రంగాల్లో ప్రఖ్యాతి చెందిన ప్రొఫెసర్లు. తనేమో ఇంకా గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి కాని అమ్మాయి. నీళ్లు నిండిన కళ్లతో ఆమె నిస్సహాయంగా వాళ్ల వైపు చూసింది. ఆమెను అనునయిస్తున్నట్టు పండిత్ అన్నాడు. మాటలు పుర్రెలో నుంచి వస్తున్నట్టు నువ్వే చెప్పావు. ఇంకెక్కడా స్పీకర్లు లేవని నీవే దాన్ని స్వయంగా పరీక్షించా అంటున్నావు. పుర్రె బల్లకి వైరు కనెక్షన్ ఏదీ లేదు.
మరి పుర్రెలో నుంచి ఎలా వచ్చినాయి? పుర్రె గాలికి లేచిందంటే ఏ అయస్కాంతమో పెట్టి పుర్రెలో ఇనుప ముక్క తాపడం చేసి గాలిలో నాట్యం చేయించారనుకోవచ్చు. కానీ దానిలో నుంచి మాటలు రావడానికి సైన్స్ రీజనింగ్ చెప్పదే అన్నాడు. కానీ అంటూ ఏదో చెప్పబోయింది. దానికి అడ్డు తగులుతూ, అంతకన్నా ముఖ్య విషయం ప్రశ్న చూడకుండానే సమాధానం చెప్పడం అన్నాడు జయదేవ్. అదొకటి అన్నాడు పండిత్. గదిలో అద్దాలు కానీ రిఫ్లెక్టర్స్ కానీ లేవని నువ్వే అన్నావు. మూల కూర్చుని వ్రాసిన ప్రశ్న ఆమెకెలా తెలిసింది? తులసి మాట్లాడలేదు. ఇదంతా నీ భ్రమ, అంతే, తను చెప్పవలసిందంతే అన్నట్టు సిగరెట్ వెలిగించుకున్నాడు పండిత్. కానీ ఆ దేవి అందరి ప్రశ్నలకి అలాగే సమాధానం చెప్తుందట. హెలుసినేషన్ అన్నాడు. అంటే? సైకిల్ సెల్ఫ్ నిర్వచనం ప్రకారం చూస్తున్నట్టు వింటున్నట్టు భ్రాంతి. ఆ కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుని నువ్వు భవిష్యత్తులోకి వెళ్ళిపోయావు. నీలో అంతర్గతంగా వాళ్ల పట్ల భయం ఉంది. అదే పుర్రె రూపంలో నీకు కనబడింది. చలిగాలిలో కూరుకుపోతున్నానన్న భావం కూడా అదే. నిజానికి మొదటిసారి నువ్వు లోపలికి వెళ్ళనే లేదు. రిజిస్టర్లో నీ పేరు లేకపోవడానికి, నీ చేతికి ఉంగరం అలాగే ఉండడానికి కారణం అదే అన్నాడు జయదేవ్. చాలాసేపు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు. ఆమె లేచి, వెళ్ళొస్తాను అంది. నన్ను దిగబెట్టమంటావా? వద్దంకుల్, థ్యాంక్స్. ఆమె అన్యమనస్కంగా డ్రైవ్ చేయసాగింది. ఎన్నో ఆలోచనలు. తను భ్రాంతితో ఉండవచ్చు, నిజమే. కానీ అంతమంది తమ తమ ప్రశ్నలకు సమాధానం ఎలా పొందగలుగుతున్నారు? ఏమో, నిజమేనేమో, మానవాతీత శక్తి ఉందేమో. అదే జయదేవ్ అంకుల్ చెప్పినట్టు మ్యాన్ హిప్నటిక్ ట్రాన్స్. ఏమో, సిద్ధేశ్వరీదేవి నిజంగా దైవోపాసకురాలేమో. లేకపోతే ఒక్క ఆధారం కూడా లేకుండా ఎలా ఉంటుంది? ఆమె ఇంటికి వెళ్ళి కూడా అదే ఆలోచనలో ఉంది. తల్లికి కూడా సరిగ్గా సమాధానం చెప్పలేదు. శారద కూతురు అన్యమనస్కంగా ఉండడాన్ని గమనించలేదు. రాత్రి బాగా పొద్దుపోయింది. తన గదిలో పడుకుని ఆలోచించసాగింది తులసి. ప్రొద్దున జరిగిన సంఘటన కళ్లకు కట్టినట్టుగా ఉంది. పుర్రె గాలిలోకి ఎగరడం, తన ప్రశ్నకు సమాధానం చెప్పడం, ఇదంతా భ్రమ ఎలా అవుతుంది? భ్రమ కాదని ఎలా వీళ్ళని నమ్మించడం? ఆమె జరిగిందంతా మననం చేసుకోసాగింది. 216 అంకె వేయడం, ఉంగరం హుండీలో వేయడం, లోపలికి వెళ్లడం, తన నోట్బుక్లో కాగితం చింపడం. అకస్మాత్తుగా ఆమె ఆలోచన అక్కడ ఆగిపోయింది. తన నోట్బుక్లో కాగితం. అవును, అది నిరూపిస్తుంది. ఆమె ఒక్క ఉదుటున లేచి పుస్తకాల డ్రాయర్ దగ్గరికి పరిగెత్తింది. ఆ రోజు కొత్తగా కొన్న 40 పేజీల నోట్ పుస్తకాల్లో నుంచి ఒక సరికొత్త నోట్బుక్ తీసి పేజీలు లెక్కపెట్టింది. 40 పేజీలున్నాయి. సిద్ధేశ్వరి ఆలయంలో తను మధ్య పేజీ చింపిన పుస్తకం తీసింది. తీస్తూ ఉంటే ఆమె మొహం టెన్షన్తో ఎర్రబడింది. వణుకుతున్న చేతులతో పేజీలు లెక్కపెట్టడం పూర్తి చేసింది. 36 ఆ రాత్రి ఆమె డైరీలో ఇలా వ్రాసుకుంది. ఈ విషయాన్ని అంకుల్తో గాని మాస్టర్తో గాని చెప్పినా వాళ్ళు నమ్మరు. నేనే కనుక్కోవాలి. దానికోసం ఎంతకాలమైనా ఆగాలి. 2 నెలల్లో దేవి పూజ జరుగుతుంది. ఈ హడావిడిలో లోపలికి ప్రవేశించాలి. ఆ రహస్యాన్ని శోధించాలి. నాకేదైనా జరిగినా ఈ డైరీయే వాళ్ళని అరెస్ట్ చేయించాలి. అప్పుడు ఒక మోసగాళ్ల ముఠా నుంచి ప్రజల్ని రక్షించానన్న తృప్తైనా నా ఆత్మకు మిగులుతుంది. డైరీ వ్రాయడం పూర్తి చేసి ఆమె నిశ్చింతగా నిద్రపోయింది. రాత్రి 1 గంట అయింది. కంపార్ట్మెంట్లో అందరూ నిద్రపోతున్నారు. రైలు నెమ్మదిగా వెళుతోంది. తెరిచి ఉన్న కిటికీలో నుంచి బయట చీకటి కాటుకలా ఉంది. అతడు పుల్లల కట్ట తీశాడు. కణుపులు లెక్క పెట్టాడు. 13 ఉన్నాయి. అంటే 13 రోజులు. ఇంకో 13 రోజుల్లో కాశ్మోరా నిద్రలేస్తాడు. ఆ తర్వాత వారానికి తులసి మరణం. రైలు చీకట్లో ఆగింది. ఊరు లేదు, అంతా చీకటి. చెరుకు కోసిన భూములు, కీచురాళ్ల శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. గెడ్డం కిటికీకి ఆంచుకుని శూన్యంలోకి చూస్తున్నాడు దార్క. ఆ చీకట్లో ఆ విశాలమైన పొలాల్లోకి చూస్తూ ఉంటే అతని బాల్యం గుర్తుకొచ్చింది. బిస్తా, తన గ్రామస్తులు, గురువైన విశాచి, అతడు తన మీద పెట్టుకున్న నమ్మకం, తన ప్రతిజ్ఞ, 5 ఏళ్లు కష్టపడి నేర్చుకున్న మంత్ర విద్య, కఠోరమైన నియమాలు, వర్షానికి తడుస్తూ చలికి వణుకుతూ అర్ధరాత్రి మానవ కంకాళాల మధ్య, టపటపా పేలిపోయే కపాలాల మధ్య జీవితాన్ని తపస్సుగా మార్చుకుని
శ్రమిస్తూ తపిస్తూ తను సాధించిందేంటి? ఏమీ లేదు. చాలా చిన్న ప్రతిజ్ఞ, ముగ్గురిని చంపడం. అది చెయ్యలేకపోతున్నాడు. తన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న తన గురువు కోరికని నెరవేర్చలేకపోతున్నాడు. మబ్బుల చాటు నుంచి చంద్రుడు బయటికొచ్చాడు. రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న గుంటలో నీరు తళతళ మెరుస్తుంది. కిటికీ చెక్క మీద తల పెట్టుకుని, క్షమించు విశాచి, నేను ఓడిపోతున్నాను, నన్ను క్షమించు, పదే పదే అనుకున్నాడు. కళ్ళ వెంట నీరు కారడం మొదలుపెట్టింది. అతన్ని ఎవరూ గమనించలేదు. అందరూ నిద్రలో ఉన్నారు. రైలు కూత వేసింది. అతడు కళ్ళు రుద్దుకున్నాడు. కిటికీలో నుంచి బయటకు చూశాడు. అతడి చూపు నీటి మీద నుంచి ఎండిపోయిన చెరుకు తోట మీద పడింది. వెన్నెల్లో ఎండిన చెరుకు పిప్పి తెల్లగా మెరుస్తుంది. రైలు కదిలింది. కొంచెం దూరం వెళ్ళాక దూరంగా మంట కనబడి తలను మరింత వంచి చూశాడు. చెరుకు తోట దగ్గర పెద్ద మంట. రైలు వేగం పుంజుకున్న కొద్దీ ఆ మంట దూరమైపోయింది. అతడు దాన్నే చూస్తూ ఉండిపోయాడు. ఎండిన చెరుకుని మంట పెడతారని అతడికి తెలుసు. అతడికి తెలియనిదల్లా ఆ మంట తను కన్ను నులుముకోవడం వల్ల వచ్చిందనే. అతడు ఆ మంటనే చూస్తూ 2 నిమిషాల పాటు ఉండిపోవడం మంచిదయింది. అతడే గాని తల తిప్పి కంపార్ట్మెంట్లోకి చూసి ఉంటే అందులో ఉన్న వాళ్ళందరూ మసి అయి ఉండేవారు. అరుత్యుంద ద్వారా. ఆ మహాపట్టణాన్ని చూసి అతడికి క్షణం ఏం చెయ్యాలో తోచలేదు. అందులోనూ అతడు రైలు దిగేసరికి 9:30 అయింది. ఆఫీసులకు వెళ్లే జనంతోనూ రిక్షావాళ్లతోనూ అంతా హడావిడిగా ఉంది. అతడు ఏదైనా ఊర్లో దిగగానే చేసే మొదటి పని స్త్రీల కళాశాలలు ఎన్ని ఉన్నాయని వాకబు చేయడం. అయితే ఆ నగరంలో అది అంత సులభంగా దొరకలేదు. కొంచెం కష్టపడవలసి వచ్చింది. స్నానం, భోజనం వీటికంత ప్రాముఖ్యత లేదు. పట్టుకోవాలి, ఎలాగైనా ఆ తులసి మరణించే లోపులో పట్టుకోవాలి. అదే ధ్యేయం. మళ్ళీ మామూలు తతంగమే. అయితే ఈసారి గేటు దగ్గర గూర్ఖా లేడు. యూనివర్సిటీ క్యాంపస్లో. అది కో ఎడ్యుకేషన్ కాలేజీ. అందువల్ల దార్కా సరాసరి లోపలికి వెళ్ళిపోగలిగాడు. కాలేజీ అంతా నిర్మానుష్యంగా ఉంది. అతడు ఆఫీస్ రూంలోకి ప్రవేశించాడు. 2-3 క్లర్కులు పనిచేసుకుంటున్నారు. ఒక క్లర్క్ ముందు 4-5 అమ్మాయిలు మార్కుల మెమోరాండంల కోసం గుమిగూడి ఉన్నారు. దార్కా గుమ్మం దగ్గరే నిలబడి చుట్టూ చూశాడు. మొదట్లో అతడికి భయంగానూ జంకుగానూ ఉండేది. ఆ తర్వాత అలవాటైపోయింది. ఎవరిని ఎలా ట్యాకిల్ చెయ్యాలో తెలుసు అతడికి. ఇదిగో అన్నాడు ఒక ప్యూన్ దుస్తుల్లో ఉన్న వ్యక్తిని చూసి. నాకో సాయం చెయ్యాలి, చేస్తారా? ఇలా అంటున్నప్పుడు ఒక 10 రూపాయల నోటుని కింద జేబులో నుంచి తీసి పై జేబులోకి మార్చుకున్నాడు. అతడిది గమనించకుండా, ఏ సాయం అని అడిగాడు. నాకు అటెండెన్స్ రిజిస్టర్ కావాలి. ఒక అమ్మాయిని ఆమెకు తెలియకుండానే చూడాలి అని రహస్యంగా చెప్పాడు. ఎందుకు చూడడం? అతడు రహస్యంగానే అడిగాడు. వీడికి ఈ మాత్రం లోకజ్ఞానం కూడా లేదేమని తనలో తను విసుక్కుని, పెళ్లి చూపులకి ముందు ఒకసారి చూద్దామని అన్నాడు. పెళ్లి చూపులు అనే మాట వినబడి అమ్మాయిలు ఓరగా అతడి వైపు చూశారు. పెళ్లి చూపులకి ముందా అని గెడ్డం గోక్కుని, ఐడియా బాగానే ఉంది కానబ్బాయి, నేనిక్కడ ప్యూన్ని కాదు, పాఠాలు చెప్పేవాణ్ణి. నా పేరు పండిత్, ప్రొఫెసర్ పండిత్ అన్నాడు. దార్కా దెబ్బతిన్నట్టు ఆయన వైపు చూసి, సారీ అన్నాడు. ఈ లోపల అమ్మాయిలు వాళ్ళని చుట్టుముట్టారు. 2 అమ్మాయిలు జీన్స్లో ఉన్నారు. ఒక అమ్మాయి గులాబీ రంగు చీర కట్టుకుంది. ఇంకో అమ్మాయి పంజాబీ డ్రెస్లో ఉంది. వాళ్ళని చూడలేదు దార్కా. ఎవరి ప్రవరాఖ్యుడు అందో అమ్మాయి. షు, ఊరుకో అని మందలించి, ఏం కావాలి మీకు అని అడిగింది గులాబీ రంగు చీర కట్టుకున్న అమ్మాయి. దార్కాకి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. అతడు అంతకుముందు అన్నాడు ఇలా అమ్మాయిలతో మాట్లాడినవాడు కాదు. అందులో వీళ్లు తనని ఏడిపించడానికి కంకణం కట్టుకున్న వాళ్ళలా ఉన్నారు. అతడు తడబడి, ఏం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. పంజాబీ డ్రెస్ వేసుకున్న అమ్మాయి, ఆ అమ్మాయి పేరు చెప్పండి, గల్లీ గల్లీ వెతికి పట్టుకుంటాం అంది తామంతా విన్నట్టు సూచిస్తూ. దార్కా మొహం ఎర్రబడింది. లక్ష్మి అన్నాడు పళ్ళ బిగువున. హాయ్, నేనే అంది ఆ అమ్మాయి వెంటనే. నా పేరు లక్ష్మే అంది జీన్స్ వేసుకున్న అమ్మాయి. నా పేరు అదే అని 3వ అమ్మాయి అన్నది. అందరూ నవ్వు బిగబట్టారు. స్లిప్పర్స్ చివర్లో కనబడుతున్న పాదాల అంచు గోళ్లని పరిశీలిస్తూ
దార్కా ఆవేశంతో కందిపోయిన మొహాన్ని చాటు చేసుకున్నాడు. అతడి ఇబ్బంది గమనించినట్టు గులాబీ రంగు చీర కట్టుకున్న అమ్మాయి చాలండే అని అతడి వైపు తిరిగి, మా కాలేజీకి సెలవులండి, వచ్చే నెల 10వ తారీఖు వరకు సెలవులు అంది. వాళ్ళేదో అంటున్నారు. అతడు గమనించలేదు. కాళ్ల కింద భూమి జారిపోతున్నట్టు ఉంది. హీనమైన కంఠంతో, ఒక్క కాలేజీయేనా అని అడిగాడు. కాదు, యూనివర్సిటీ అంతా. చిగురుటాకులా అతడు వణికిపోయాడు. అయిపోయింది. ఏ మూలో ఉన్న ఆఖరి ఆశ కూడా పోయింది. ఇక ఎక్కడని వెతుకుతాడు? అది వారం రోజుల్లో. అతడక్కడి నుంచి మౌనంగా సాగిపోయాడు. అప్పటి వరకు లేని మార్పు ఒక్కసారిగా అతడిలో వచ్చేసరికి ఆ అమ్మాయిలు కూడా ఏమీ మాట్లాడలేకపోయారు. వాళ్ళు కూడా బయటకు నడిచారు. సైకిల్ స్టాండ్ పక్కన తచ్చాడుతున్న ప్రొఫెసర్ని చూసి, ఈరోజు కూడా మీరు కారు తేలేదా మాస్టారు అంది గులాబీ రంగు చీర కట్టుకున్న అమ్మాయి. అవును కదూ తలగొక్కున్నాడు పండిత్. రండి, నా కారులో డ్రాప్ చేస్తాను. నేను వెళ్ళేది అటేగా. సరే. కారు తులసి ఇంటి వైపు సాగిపోయింది. సరిగ్గా అదే సమయానికి ఓ ఆలోచన వచ్చింది అతడికి. కళ్ళు దీప్తితో వెలిగాయి. ఒక్క ఉదుటున లేచాడు దార్కా. సరిపడా డబ్బు ఉందా అని చూసుకున్నాడు. పరుగులాంటి నడకతో మొదట పత్రికాఫీస్ చేరుకున్నాడు. ఆ రోజు సాయంత్రం ఎడిషన్లో అన్ని లోకల్ న్యూస్ పేపర్లలోనూ ఒక మూల ఒక ప్రకటన కనబడింది ఇలా: తులసి, నిన్ను కలవాలనుకుంటున్నాను. కోట పక్కన మైలురాయి దగ్గరికి శనివారం 5ంటికి రా. కాష్మోరా. తన జీవితంలో ఎప్పుడూ లేనంత ఉద్విగ్నతతో దార్కా ఆ రోజు గడిపాడు. సాయంత్రం అవుతున్న కొద్దీ టెన్షన్ అయితే దానికి కారణం ఉంది. ఆ రోజు మధ్యాహ్నం అతడు పత్రికాఫీస్కు వెళ్ళినప్పుడు అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ రండి అని, చిన్న న్యూస్ మీకు అన్నాడు. మీకు ఫోన్ వచ్చింది. దార్కా పిడికిళ్ళు బిగుసుకున్నాయి. తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, ఎవరు అన్నాడు. అంటుంటే అతడి కంఠం వణికింది. ఓ స్త్రీ. రక్తనాళాలు పగిలిపోతాయేమోనన్నంత ఉద్విగ్నత. పరిస్థితి పట్టించుకోకుండా ఆ మేనేజర్ చెప్పుకుపోతున్నాడు. సాధారణంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళకి వచ్చిన ఫోన్ కాల్స్ మేం పట్టించుకోము, కానీ మీ ప్రకటన చాలా చిత్రంగా ఉండడంతో నాకు ఇంట్రెస్ట్ కలిగింది. కాశ్మోరా ఎవరు? దార్కా పళ్ళ బిగువున అడిగాడు. ఆ అమ్మాయి ఏమంది? మీ గురించి అడిగింది. మాకు తెలీదన్నాను అంతే. దార్కా లేచాడు. సాయంత్రం వస్తానందా? వస్తుందట. కాశ్మోరా అంటే ఎవరు? దార్కా జవాబు చెప్పలేదు. వెళ్ళొస్తాను అంటూ కదిలాడు. పర్వాలేదు, తన బాణం తగలవలసిన చోటే తగిలింది. సాయంత్రం 5 అవుతుంది. బాగా మేఘాలు పట్టడం వల్ల అప్పటికే చీకటి పడుతుంది. చలిగాలి రివ్వున వీస్తుంది. శిథిలమైన కోటను చీకటి దుప్పటిలా కప్పుతుంది. మైలురాయికి కొంచెం దూరంలో శ్మశానం ఉంది. అక్కడ కూర్చుని ఉన్నాడు దార్కా. రోడ్డు మీద వాహనాలు వెళ్లడం లేదు. నిర్మానుష్యంగా ఉంది. ముందుగానే చీకటి పడడం వల్ల శ్మశానం తన వాతావరణాన్ని పుంజుకుంటుంది. ఒక కీచురాయి ఒకసారి అరిచి మళ్లీ నిశ్శబ్దానికి దోహదం చేసింది. దార్కా రోడ్డు వైపే చూస్తున్నాడు. 5 అయింది. దూరం నుంచి ఒక కారు వస్తోంది. కారు స్పీడుగా వచ్చి ఆగింది. అతడు ఊపిరి బిగబట్టాడు. కారు డోరు తెరుచుకుంది. దార్కా లేచి నించున్నాడు. కారులో నుంచి ఒక వ్యక్తి దిగాడు. 5.5 అడుగుల ఎత్తు ఉన్నాడు. కారు దిగగానే అతడు దార్కా వద్దకు రాలేదు. అక్కడే నిలబడి ఒక్క క్షణం సూటిగా చూశాడు. ఇద్దరికీ మధ్య 100 గజాల దూరం కన్నా ఎక్కువ ఉండదు. ఆ వ్యక్తి నెమ్మదిగా దార్కా దగ్గరికి నడిచి రాసాగాడు. దార్కా కదలకుండా నిలబడి ఉన్నాడు. 2 నిమిషాల్లో దార్కా దగ్గరకొచ్చాడు. షర్టు మోచేతుల వరకు మడిచి ఉంది. వయస్సు 40కి దగ్గరగా ఉంటుంది. కానీ అంత ఉన్నట్టు కనబడదు. అతడి కళ్ళలో తీక్షణత కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మొహం కరుగ్గా ఉంది. దార్కా ఏదో అనబోయాడు. అంతలోనే అతడి మాటల్ని ఖండిస్తూ ప్రశ్న వినబడింది. ఎవరు నువ్వు? శ్మశానంలో ఆ ప్రశ్న తిరిగి ప్రతిధ్వనించింది. దార్కా అతడి వైపు చూశాడు. బిగించిన పళ్ల మధ్య నుంచి తిరిగి అదే ప్రశ్న కర్కశంగా. ఎవరు నువ్వు? మీరెవరు అనబోయాడు దార్కా. అనబోతూ ఎదురుగా వచ్చే ప్రమాదాన్ని గుర్తించి చప్పున అడుగు వెనక్కి వెయ్యబోయాడే గాని క్షణం ఆలస్యమైంది. విసురుగా వచ్చి గడ్డం కింద తగిలిన దెబ్బ ఎంత బలంగా ఉందంటే 6 అడుగుల దార్కా కూడా దాన్ని తట్టుకోలేక పక్కకు పడ్డాడు. అతడు లేవబోతుంటే
బూటుకాలు వచ్చి డొక్కలో తగిలింది. ముందుకు తూలాడు. ఆ తరువాత 2 నిమిషాల పాటు తగిలిన చోట తగలకుండా అతడి మీద దెబ్బలు పడ్డాయి. సరిగ్గా ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదు. కొడుతున్న వ్యక్తికి తెలుసు అవతలి వ్యక్తి తనకన్నా బలవంతుడని, ఏమాత్రం వీలు చిక్కినా తనని అధిగమిస్తాడని. అందుకే గుక్క తిప్పుకోకుండా కొడుతున్నాడు. దార్కా సమాధి పక్కన పడ్డాడు. ముందు సమాధి రాయికి కొట్టుకుని నుదురు చిట్లింది. అంతలో అతడి జుట్టు పట్టుకుని లేపి తిరిగి కొట్టడంతో వెళ్ళి దుమ్ములో పడ్డాడు. వంటి నిండా ఒక్కసారిగా 100 ముళ్ళు గుచ్చుకోవడంతో ప్రాణాలు తోడేసినట్టయింది. తులసికి కాశ్మోరాకి సంబంధమేంటి? భుజం రెక్క పట్టుకుని లేపుతూ అడిగాడా వ్యక్తి. దార్కా మాట్లాడలేదు. కాశ్మోరాకి నీకు సంబంధం? మౌనం. అసలు నువ్వెవరు? దీనికి జవాబివ్వలేదు దార్కా. అతడు ఎంత తప్పు చేశాడో అతనికి అర్థమవుతుంది. పత్రికాఫీసుకు ఉత్తరం వ్రాయమని అంటే సరిపోయేది. కానీ 7 రోజుల్లోనే తులసి మరణిస్తుందని, సమయం ఎక్కువగా లేదని ఇలా కలుసుకోవడానికి తొందరపడ్డాడు. అయినా ఆ కలుసుకునే స్థలం కూడా ఏ పత్రికాఫీసులోనూ అయితే బావుండేది. ఇలా శ్మశానానికి రమ్మని పిలవడం ఎవరికైనా అనుమానం కలుగుతుంది. ఎంత చదువుకున్నా తన అనాగరికత ఎక్కడికి పోతుంది? శ్మశానానికి రమ్మని పిలవడం. అంత బాధలోనూ అతడికి నవ్వొచ్చింది. అతడికి నెమ్మదిగా నిస్సత్తువ ఆవరిస్తుంది. ముక్కులో నుంచి ధారాపాతంగా రక్తం కారుతోంది. కాళ్ళు తేలిపోతున్నాయి. కళ్ళు మూతలు పడుతున్నాయి. మీరెవరు? అన్నాడు ఆర్చుకుపోతున్న గొంతుతో దార్కా. అప్పటి వరకు కర్కశంగా ఉన్న అతడి మొహంలో కొద్దిగా నవ్వు కనబడింది. నేనెవరో నీకు కావాలా? అయితే విను అన్నాడు. నా పేరు అబ్రకదబ్ర. ఆశ్చర్యపోకు. జర్మనీలో దెయ్యాలు పారదోలేవాణ్ణి. అబ్రకదబ్రా అంటారు. నా అసలు పేరు అబ్బూరి కేదారేశ్వర బ్రాహ్మిన్. దార్కాకు ఒక్కసారిగా నిస్పృహ ఆవరించింది. తను తులసి గురించి ప్రకటన ఇస్తే ఈ దెయ్యాలు తోలేవాడొచ్చాడు శ్మశానానికి. చెప్పు, కాశ్మోర ఎవరు? దాని గురించి నీకెలా తెలిసింది? దార్కా నవ్వాడు. కాశ్మోరా గురించి అలా ప్రకటిస్తే మానవాతీత శక్తులు అలవడతాయని చదివాను ఎక్కడో, అందుకని అన్నాడు. ఆ మూర్ఖత్వం చూసి అబ్రకదబ్రకు నవ్వొచ్చింది. కాని అంతలోనే తీరని అనుమానంతో దార్కా కళ్ళలోకి చూస్తూ, నిజం చెప్పకపోతే ఒళ్ళు చీరేస్తాను అన్నాడు. ఒకరికి కావలసిన విషయం ఒకరు తెలుసుకోవడం కోసం ఎంత పక్కపక్కగా వెళుతున్నారో ఇద్దరికీ తెలియలేదు. అప్పటికే దార్కా ఒళ్ళంతా చీరుకుపోయి ఉంది. ముళ్ళు గుచ్చుకుని రక్తం స్రవిస్తుంది. బట్టలు పీలికలైపోయాయి. అబ్రకదబ్ర చేతుల మధ్య అతడు శవంలా జారిపోతున్నాడు. నాకు తెలీదు ఇంకేమీ అంటున్న దార్కా మాట పూర్తి కాలేదు. గడ్డం కింద ఇంకొకసారి దెబ్బ పడింది. దార్కా కూలిపోయాడు కుప్పగా. వెన్ను దగ్గర తగిలిన రాయి నరాల్ని పిండేస్తుంది. పిచ్చి పిచ్చి మంత్రతంత్రాలతో మనుషుల్ని భయపెట్టి బాధ పెట్టే నీకు ఇదే శిక్ష అంటూ తిరిగి చేతులు దులుపుకుని కారు దగ్గరకు వెళ్ళిపోయాడు బ్రాహ్మిన్. అచేతనంగా పడి ఉన్నాడు దార్కా. శ్మశానపు చరాచరాలన్నీ తమ సహచరుడి స్థితికి జాలిగా మౌనం వహించినట్టయి ఉన్నాయి. ఆ నిశ్శబ్దాన్ని చెదురుస్తూ కారు కదిలి వెళ్ళిపోయిన శబ్దం అది తగ్గిపోయింది. దూరంగా నెమ్మదిగా ఆ నీరవంలో అచేతనంగా పడి ఉన్న దార్కా నెమ్మదిగా తలెత్తాడు. అతడికి అడుగు దూరంలో కాలి జాడలున్నాయి. అతడి ప్రత్యర్థివి. దార్కా చేతుల్లోకి బలం తీసుకుని కొద్దిగా ముందుకు దూకాడు. ఆ అడుగు జాడ ముద్రలో నుంచి కాలి క్రింద నలిగిన మట్టిని చేతిలోకి తీసుకున్నాడు. మంత్రగాడి పగకు గురైనవాడు ప్రాణాలతో భూమి మీద ఉండడానికి వీల్లేదు. అతడి కళ్ళు మూతలు పడుతున్నాయి. శరీరం తేలిపోతున్నట్టు భావన. అప్పుడు స్ఫురించింది అతడికి తన గురువైన ఆచార్యుల వారికిచ్చిన వాగ్దానం, దక్షిణగా గురువుకు చేసిన ప్రతిజ్ఞ. ఆ ముగ్గురిని తప్ప ఇంకెవ్వర్నీ చంపను నేను. నాకున్న విద్యల్లో 4వ వ్యక్తికి ద్రోహం తలపెట్టను అని. అతడి పిడికిలి నెమ్మదిగా విచ్చుకుంది. చేతిలోని మట్టి భూమి మీద మట్టిలో కలిసిపోయింది. తనకి కావలసిన ముగ్గురిలో తనని కొట్టినవాడు ఒకడని అతడికి తెలియదు. అతడి తల వాలిపోయింది పక్కకు. స్పృహ తప్పుతుంటే దూరంగా ఒక కారు వస్తున్న శబ్దం వినిపించింది. అది మైలురాయి దగ్గర ఆగింది. అందులో నుంచి ఒక స్త్రీ దిగింది. ముందు రోజు అతడి కోసం పత్రికాఫీస్కు ఫోన్ చేసిన స్త్రీ ఆమె సిద్ధేశ్వరీదేవి.
విన్నారు కదండి, ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి నవల ధారావాహికలో 3వ భాగం ఇప్పుడు మీరు విన్నారు. 4వ భాగం రేపు ఇదే సమయానికి 7:15 మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.